ఒకప్పుడు ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయి, కాని ఆమె చాలా అసంతృప్తిగా ఉంది. ఒకరోజు ఆమె ఒక అందమైన యువరాజును కలుసుకుంది. అతను ఆమెను సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తాడు. అతను ఆమెకు అనేక బహుమతులు మరియు ప్రశంసలు ఇచ్చాడు, కాని ఆమె ఇప్పటికీ సంతోషంగా లేదు. చివరగా అతను ఆమెకు తన గుండెను ఇచ్చాడు, మరియు ఆమె చివరకు సంతోషంగా ఉంది. రాజకుమారి పేరు బెల్లె, మరియు ఆమె ఫ్రాన్స్లోని ఒక చిన్న గ్రామంలో నివసించింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె జుట్టు బంగారం వంటిది మరియు ఆమె కళ్ళు నీలం రంగులో ఉండేవి. కాని ఆమె కూడా చాలా అసంతృప్తిగా ఉంది. ఆమె తన జీవితంతో విసుగు చెందింది మరియు ఆమె మరింత ఉత్తేజకరమైన దాన్ని కోరుకుంది. ఒకరోజు బెల్లె తన తండ్రితో కలిసి అడవిలో నడుస్తున్నప్పుడు ఆమె ఒక అందమైన యువరాజును కలుసుకుంది. అతని పేరు ఆడమ్, మరియు అతను ఒక దగ్గరి రాజ్యం నుండి వచ్చాడు. ఆడమ్ బెల్లెతో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెను వివాహం చేసుకోమని అడిగాడు. బెల్లె ఆడమ్తో కూడా ప్రేమలో పడింది, మరియు వారు వివాహం చేసుకున్నారు. ఆడమ్ బెల్లెను చాలా సంతోషపెట్టాలనుకున్నాడు. అతను ఆమెకు అనేక బహుమతులు ఇచ్చాడు, అందమైన దుస్తులు మరియు నగలు మరియు ఖరీదైన ఆభరణాలు. అతను ఆమెను అతని రాజ్యంలోని అన్ని అందమైన ప్రదేశాలకు తీసుకువెళ్లాడు. కాని బెల్లె ఇప్పటికీ సంతోషంగా లేదు. ఒకరోజు ఆడమ్ బెల్లెకు తన గుండెను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు ఆమెను సంతోషపెట్టడానికి అతను ఏమి చేస్తాడో ఆమెకు చూపించాలనుకున్నాడు. అతను తన ఛాతీని తెరిచి తన గుండెను బయటకు తీశాడు. బెల్లె ఆడమ్ యొక్క చర్యలకు కదిలిపోయింది. అతను ఆమె కోసం ఎంత చేశాడో ఆమె చివరకు అర్థం చేసుకుంది. ఆడమ్ యొక్క గుండెను తీసుకున్న తర్వాత బెల్లె చివరకు సంతోషంగా ఉంది. ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయని ఆమె గ్రహించింది: ఒక ప్రేమగల భర్త, అందమైన ఇల్లు మరియు ప్రేమగల గుండె. ఆమె మళ్లీ ఎప్పటికీ అసంతృప్తిగా లేదు. కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన సంతోషం బాహ్య వస్తువులలో కాదు, అంతర్గతంగా ఉంటుంది. మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మరియు ప్రతిగా ప్రేమ